మీరు ఎన్ఆర్ఐనా? మీరు ఇండియాలో ప్రాపర్టీ బై చేసేటప్పుడు ఇలాంటి రూల్స్ ఉంటాయని తెలుసా మీకు? ఎవరైనా చెప్పారా? హాయ్, ఐఎమ్ సాయి వర్మ, అవేర్ రియాలిటీ విజయవాడ. ముందైతే వీడియో సేవ్ చేసుకొని ఫాలో చేసి పెట్టుకోండి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కంటెంట్ కోసం. మీ ఎన్ఆర్ఐ గ్రూప్స్లో షేర్ చేయండి. యాక్చువల్గా ఎన్ఆర్ఐస్ ఇండియాలో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ల్యాండ్స్ మీద పర్చేస్ చేయొచ్చు, కానీ ప్లాంటేషన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫార్మ్ హౌసెస్ మీద సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. ఒక యాక్ట్ అనేది పనిచేస్తుంది. ఆ యాక్ట్ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫీమా యాక్ట్ అంటాం. ఫీమా యాక్ట్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇండియాలో ప్రాపర్టీ బై చేస్తున్నారో వాళ్ళని చాలా క్లోజ్డ్గా వాచ్ చేస్తుంది. వాళ్ళు పాన్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఓసీఐ సర్టిఫికేట్స్ అన్ని లీగల్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొవైడ్ చేశారా లేదా అనేది చాలా క్లోజ్డ్గా వాచ్ చేస్తుంది. ఎన్ఆర్ఐస్ ఎవరైనా కానీ ఇండియాలో ప్రాపర్టీ బై చేసేటప్పుడు సర్టెన్ డాక్యుమెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా లీగల్ వెరిఫికేషన్ చేసుకొని చాలా జాగ్రత్తగా ప్రొవైడ్ చేయండి. పేమెంట్స్ కూడా బ్యాంకింగ్ త్రూనే చేయండి, ఫుల్ వైట్లోనే చేయండి. అప్పుడే మీకు ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ట్రస్టెడ్ పీపుల్నే నమ్మండి. నేను మీ సాయి వర్మ. థ్యాంక్ యూ.